హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఇది మనకి 2025లో ఫస్ట్ షెడ్యూల్ మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. నేను ఆ వీడియో కూడా చేశాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి దాన్ని క్లిక్ చేసి మీరు కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి చూసి అప్లై అయితే చేసుకోండి ఫాస్ట్గా. మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా CSIRకి సంబంధించి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అది కూడా పర్మనెంట్గా మనకి జాబ్స్ అనేవి తీసుకోవడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది 10th అలాగే ఇంటర్ అర్హతతో పెట్టుకునే ఒక మంచి జాబ్స్. అండ్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఎలాంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ ఇలాంటివి ఏమీ కాదు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు, అలాగే ఇంటర్వ్యూ అలాంటివి ఏం లేదు. జస్ట్ ఒకే ఒక రాత పరీక్ష కండక్ట్ చేసి మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అన్నీ కూడా మంచి శాలరీస్తో ఉన్న జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి లాస్ట్ వరకు చూస్తే మీకు అప్లికేషన్ డీటెయిల్స్ కూడా పెట్టడం అయితే జరిగింది, ఎలా అప్లై చేసుకోవాలనేసి. సో లాస్ట్ వరకు చూసి, అలాగే చాలామందికి ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి ఫీజు కూడా లేదు. సో కాబట్టి ఖచ్చితంగా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇంత కష్టపడి 2-3 hours కష్టపడి వీడియో చేసి ఇదంతా మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నామనేసి అంటే జస్ట్ మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసి ఇది ఒక చిన్న లైక్, అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్టయితే కనుక మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించి అప్లికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చూసేద్దాం. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినప్పటికీ ఇక్కడ మనకి 11th February 2025 నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యింది. అలాగే ఇది మనకి లాస్ట్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి 7th March 2025 వరకు మనకి ఛాన్స్ అయితే ఉందన్నమాట. మనం ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంతోపాటు మనకి ఇక్కడ లింక్ కూడా ఇవ్వడం ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ ఇచ్చిన లింక్ బట్టి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను మీకు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా తెలియాలంటే మీరు వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేసి అంటే కనుక ఇక్కడ ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంతోపాటు ఇక్కడ మనకి ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఇండియన్ నేషనల్స్, AP అండ్ TS వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి భర్తీ చేసిన పోస్టుల గురించి వివరాలు చూసినట్టయితే కనుక మనకి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి, అలాగే స్టెనోగ్రాఫర్, జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి, అలాగే డ్రైవర్కి సంబంధించి కూడా మనకి వివిధ రకాలుగా మనకి పోస్టులను భర్తీ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి జూనియర్ స్టెనోగ్రాఫర్కి చూసినట్టయితే పే స్కేల్ లెవెల్ 4 ప్రకారంగా మనకి దగ్గర 50,000 వరకు కూడా శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మంత్కి 50,000 వరకు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఇక్కడ వివిధ రకాల డిసిప్లిన్స్లో మనకి పోస్టులని ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో భాగంగా మనకి ఇది మొత్తం పే స్కేల్ లెవెల్ 2 ప్రకారంగా మనకి దగ్గర 40,000 వరకు కూడా అన్ని రకాల ఎలివెన్సెస్ కలుపుకొని శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి డ్రైవర్కి సంబంధించి కూడా ఇక్కడ పోస్టుల గురించి ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా పే స్కేల్ లెవెల్ 2 ప్రకారంగా మనకి దగ్గర 40,000 వరకు కూడా శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకి 18 years నుంచి 27 years వరకు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మిగిలిన వాటికి అయితే 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి 28 years వరకు అప్లై చేసుకోవచ్చు అనేసి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది జనరల్ వాళ్ళు, అలాగే OBC వాళ్ళకైతే 3 years అనేది రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే SC ST వాళ్ళకేమో 5 years అనేది రిలాక్సేషన్ ఉంటుంది అనేసి మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే PWD వాళ్ళకేమో 10 years అనేది రిలాక్సేషన్ ఉంటుంది అనేసి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మనకి క్యాస్ట్ల వారీగా వర్తిస్తాయి అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ అలాగే ఏజ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ డ్రైవర్ పోస్టులకి మనకి ఎవరికైతే 10th అర్హత ఉంటుందో వాళ్ళు 10th ఎవరైతే పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే దీంతోపాటు ఇక్కడ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అంటే ఇక్కడ 3 విభాగాలు ఇచ్చాడు. 3 streamsలో కూడా మీరు ఏదైతే ఇంటర్ పాస్ అయ్యి ఉంటారో అంటే 10+2 ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా 10+2 అర్హతతో పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇస్తున్నారు. అలాగే దీంతోపాటు డిప్లొమా చేసినా సరే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ ఏంటంటే వీటికి 10+2 అర్హతతో పెట్టుకోవచ్చు.
కాకపోతే ఈ జూనియర్ స్టెనోగ్రఫీకి మాత్రం ఈ స్టెనోగ్రఫీ టెస్ట్ అయితే పెడతారు కాబట్టి అది కూడా మీకు అర్హత ఉండాలి అనేసి మెన్షన్ చేస్తున్నారు. అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి అయితే మీకు ఎగ్జామ్ తర్వాత టైపింగ్ టెస్ట్ అయితే పెడతారనేసి చెప్తున్నారనమాట. అంటే టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ కూడా మీకు ఉండాలి అనేసి మెన్షన్ చేస్తున్నారు. అంటే ఎలాంటి సర్టిఫికేట్ లేకపోయినా అట్లీస్ట్ టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి 10+2 అర్హతతో పాటు టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ కూడా ఉంటే బెటర్ అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ మనం జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది 10+2 అనేసి. అలాగే దాంతోపాటు సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేసి ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ బేస్డ్ అంటే OMR బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే మొత్తం 200 క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. ఇవన్నీ కూడా మనకి ఇంటర్ బేస్డ్ ఉంటాయి అనేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ 2 లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్ అయినా ఉంటుంది అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి టోటల్ టైం అలాట్ చేసింది వచ్చేసి మనకి ఇక్కడ 2 hours 40 minutes అయితే ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ ఏమేమి సబ్జెక్ట్స్ అంటే ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని సబ్జెక్ట్స్ అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది కూడా చూడొచ్చు. మనకి ఇక్కడ దీనికి సంబంధించి 200 క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేసి అంటే ఇక్కడ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి, అలాగే జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి వస్తాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి కొంచెం ఏదైతే మీకు వచ్చిందో అది మాత్రమే పెట్టుకుంటే మీకు సెలెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే 10+2 అర్హత ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి అంటే దీనికి కూడా 10+2 క్వాలిఫికేషన్. దీనికి సంబంధించి మొత్తం జనరల్ F&Aకి అండ్ S&Pకి సంబంధించి కూడా ఈ 3 స్ట్రీమ్స్కి సంబంధించి ఒకటే రకమైన క్వాలిఫికేషన్ ఒకటే రకమైన సెలక్షన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. అది కూడా చూసేద్దాం. సెలక్షన్ ప్రాసెస్ చూసినప్పటికీ మనకి ఇక్కడ 2 పేపర్స్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2 కూడా ఇక్కడ కండక్ట్ చేస్తారు. మనకి పేపర్ 1కి వచ్చినప్పటికి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది 100 మార్క్స్ కోసం ఉంటుందన్నమాట. ఇది మొత్తం మినిమం 100 క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్క్స్ కోసం. దీనిలో అయితే ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు అని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ పేపర్ 2 వచ్చినప్పటికీ మనకి ఇక్కడ 1 hour అలాట్ చేస్తారనమాట. దీనికి అయితే పేపర్ 1కి వచ్చేసి 90 minutes, ఇక్కడ పేపర్ 2కి వచ్చేసి 1 hour అలాట్ చేస్తారు. దీనిలో మనకి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. అండ్ ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి 3 మార్క్స్ మనకి అంటే మొత్తం టోటల్ 150 మార్క్స్ కోసం ఇది జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ నెగిటివ్ విధానం కూడా ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒక్కొక్క నెగిటివ్ క్వశ్చన్కి ఒక మార్క్ కట్ అవుతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దీనికి సిలబస్ వచ్చేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు కదా, మెంటల్ ఎబిలిటీకి జనరల్ అవేర్నెస్కి ఈ వాటన్నిటికి కూడా ఏం చదువుకోవాలనేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఒకసారి ఇది కూడా మీరు చూసుకుంటే మీకు ఏం చదవాలి అనేది కూడా మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. మీకు ఇక్కడ డ్రైవింగ్కి సంబంధించి కూడా మనకి జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే దీని సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే కనుక దీనికి కూడా సంబంధించి ఒక ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇది కూడా జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి, అలాగే యాప్లిట్యూడ్, అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 25 క్వశ్చన్స్ చెప్తూ ఉండడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా 75 మార్క్స్కి ఈచ్ సబ్జెక్ట్ అనేది 75 మార్క్స్కి ఉండడం అయితే జరుగుతుంది. అలాగే నెగిటివ్ విధానం కూడా ఉంది అనేసి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే OMR బేస్డ్ క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ దీంతోపాటు మనకి ఇక్కడ హిందీ అలాగే ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లోని కూడా పేపర్ వస్తుంది అనేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి మీకైతే దీంతో పాటు అంటే ఎగ్జామ్ అయిన తర్వాత మీకు టెస్ట్ ఏది ఉంటుంది అనేసి అంటే మీకు దీనికి సంబంధించి మనకి డ్రైవింగ్ లైసెన్స్, హెవీ అండ్ లైట్ వెహికల్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అలాగే దీంతోపాటు మనకి ఇక్కడ 3 years అనేది ఓన్లీ డ్రైవింగ్కి సంబంధించిన స్కిల్స్ గురించి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అనేసి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీంతోపాటు ఇక్కడ మోటార్ మెకానిజంకి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే స్కిల్ టెస్ట్గా జస్ట్ డ్రైవింగ్ అనేది పెడతారు అనేసి అన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అది కూడా మీకు డ్రైవింగ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళే పెడతారు కాబట్టి దానికైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. అలాగే అప్లికేషన్ ఫీజు విషయాలు చూసినట్టయితే కనుక ఇక్కడ జనరల్ వాళ్ళు మాత్రం జనరల్ OBC EWS వాళ్ళు మాత్రం 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. SC ST వాళ్ళు, PWD వాళ్ళు, ఉమెన్ క్యాండిడేట్స్ వీళ్ళెవరూ కూడా ఎలాంటి ఫీ కూడా పే చేయక్కర్లేదు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు.
అలాగే ఫీమేల్స్కి అయితే ఎలాంటి ఫీ కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా అయితే అందరూ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది మనకి సిఎస్ఐఆర్కి సంబంధించిన వెబ్ పోర్టల్ అనమాట. అప్లై ఎలా చేసుకోవాలి అనేసి అంటే ఇక్కడ మీకు కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేసినట్టయితే కనుక మీకు ఇలా వెబ్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పక్కన క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేసినట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు క్లియర్గా ఇక్కడ వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి దీన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ లాగిన్ అనేసి ఉన్న దాని పక్కన ఉన్నదా క్లిక్ చేసుకుంటే ఇక్కడ యూజర్ రిజిస్ట్రేషన్ అనేసి వస్తుంది చూడండి. ఇక్కడ మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటుందో ఆ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఆ ఈమెయిల్ అడ్రస్ని మళ్ళీ ఇక్కడ ఇచ్చేసి మీరు లేదు అనేసి అంటే మీ మొబైల్ నెంబర్ని అయినా సరే మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకుని దాన్ని ఓకే చేసుకుని కింద మీ మొబైల్ నెంబర్ని ఇచ్చి అలాగే ఆ మొబైల్ నెంబర్ని కన్ఫర్మ్ చేసి ఇక్కడ ఏదైతే రిజిస్టర్ అనేసి ఉందో ఆ రిజిస్టర్ని క్లిక్ చేయాలి. ఆ రిజిస్టర్ని క్లిక్ చేసిన తర్వాత మీకు అది ఓకే అవుతుందన్నమాట. అప్పుడు మీ జస్ట్ కొన్ని డీటెయిల్స్ మాత్రం ఇచ్చేసి మీరు దీన్ని అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ స్టెప్స్ని ఫాలో అయ్యి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సిఎస్ఐఆర్ అనే సంస్థకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్ అవన్నీ కూడా మనకి భర్తీ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే కింద నేను ఇచ్చిన రిజిస్ట్రేషన్ దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. కింద మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని కూడా చూడండి. అలాగే ఇక్కడ మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా ఇక్కడ మీకు ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మీకు జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి జనరల్లో 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ మనకి 10 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి 3 పోస్టులు జనరల్లో, అలాగే స్టోర్ అండ్ పర్చేస్కి సంబంధించి 3 పోస్టులు ఉండడం అయితే జరిగింది. అలాగే డ్రైవర్కి సంబంధించి 1 ఉండడం జరిగింది అనమాట. సో ఎవరైనా సరే జనరల్లో ఉన్నాయి కాబట్టి ఇవి ఖచ్చితంగా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడిగితే నేను ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా దీన్ని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలాగే మీకు పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. అది షెడ్యూల్ 1 వచ్చిందనమాట. దాని వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.